I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOR Regional Center. ఈ రోజు మన లైవ్ ఛానల్లో BHIC 134 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 1707 టు 1950 బుక్లో నుంచి BHIC 134 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 2 యూనిట్ నెంబర్ 2 అది ఏంటంటే యూనిట్ నెంబర్ 2 ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్. ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ రావటం జరిగింది. అందులో 3 రకాల స్టేట్స్ ఎమర్జ్ అయినాయి. ఇండిపెండెంట్ మొఘల్ అధికారము క్షీణించడము, ఏది ఔరంగజేబ్ తర్వాత వారసుల మధ్యన పోట్లాటలు అనుకోండి, మరి నాదిర్ షా దండయాత్ర, అహ్మద్ షా దండయాత్ర, మరతాస్ విజృంభణ, మహారాష్ట్ర విజృంభణ, వీటి వల్ల మొఘల్ అధికారము క్షీణించడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే క్షీణించడం మొదలుపెట్టిందో కొన్ని ఇండిపెండెంట్ స్టేట్స్ అందులో నుంచి ఎమర్జ్ అయినాయి. వాటిల్లో మొదటి రకం ఏంటంటే మొఘల్ ప్రొవిన్షియల్ ప్రాంతాలను పరిపాలించే వాళ్ళు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అంటే దాన్ని ఏమంటారంటే మొఘల్ సక్సెషన్ స్టేట్స్ అంటారు. మొఘల్ సక్సెషన్ స్టేట్స్ అంటారు. అంటే మొఘల్ ప్రొవిన్షియల్ ప్రాంతాలను పరిపాలించే వాళ్ళు తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడతాయి. అది మొదటి రకమైనటువంటి ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటారు. మొదటి రకం అది. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే హైదరాబాదు నవాబు, ఔద్ నవాబు అండ్ బెంగాల్ నవాబు అలీవర్డి ఖాన్, హైదరాబాద్ నవాబు అనేవాడు నిజాముల్ ముల్క్ కాషబ్జా, ఔద్ కూడా ఇండిపెండెంట్ స్వతంత్ర రాజ్యంగా అవతరిస్తాయి. ఈ మూడు స్టేట్స్ను ఏమంటారంటే మొఘల్ సక్సెషన్ స్టేట్స్. అంటే మొఘల్ వారసత్వంగా ఉన్నటువంటి యొక్క ప్రాంతాలను పరిపాలించే వాళ్ళు తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర రాజ్యాలుగా ఆవిర్భవిస్తాయి. ఇది మొఘల్ సక్సెషన్ స్టేట్స్ అంటారు. రెండవది ఏంటి అంటే మరి ఈ మొఘల్ సామ్రాజ్యం క్షీణించే దశలో నాదిర్ షా దండయాత్ర, అహ్మద్ షా అబ్దాలీ దండయాత్ర టైంలో మరతాస్ విజృంభిస్తారు. ఔరంగజేబ్ తర్వాత మొఘల్ వారసత్వ తగాదాలు అయితేంది, రీజనల్ స్టేట్స్, ఈ ప్రాంతాల పరిపాలించేటువంటి ప్రాంతీయ గవర్నర్లు, మొఘల్ ప్రాంతాలను పరిపాలించే ప్రాంతీయ గవర్నర్లు కూడా తమ యొక్క స్వతంత్ర రాజ్యాలను సెంట్రల్ అథారిటీ కాదని స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించినాయి. ముస్లిం వాళ్ళైనా కూడా తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాలు ప్రకటించుకున్నారు. అట్లాంటప్పుడు మిగతా వాళ్ళు కూడా మరి పార్టిసిపేట్ అవుతారు కదా. ఎందుకంటే ఔరంగజేబు యొక్క విధానాలకు వ్యతిరేకంగా మరి జమీందారులు, రైతులు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయడం, జమీందారులు మరి వీళ్ళందరూ తిరుగుబాటు చేశారు. ఎవరికి? మొఘల్ ఔరంగజేబు వారసుల కాలంలో తిరుగుబాటు చేశారు. దాంట్లో ఈ మొఘల్ సామ్రాజ్యానికి మొట్టమొదటి థ్రెట్ ఎక్కడి నుంచి అంటే మరతాస్ నుంచి వచ్చింది. మహారాష్ట్రియన్స్ మరతాస్ రివోల్ట్ అయ్యింది. మరతాస్ అండర్ పీష్వాస్, కన్ఫెడరేషన్ ఆఫ్ పీష్వాస్, ఒక ప్రైమ్ మినిస్టర్ తోటి పీష్వాస్ అందరూ, ఈ మరతాస్ అందరూ మరతా చీఫ్స్ ఒక సమైక్యగా ఏర్పడి మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మరి తమ రాజ్య నిర్మాణం చేసుకోవడం మొదలైంది. అది మరతా స్టేట్స్ క్రియేషన్ ఆఫ్ మరతా ప్రొటెస్ట్ వల్ల మరతా స్టేట్ క్రియేట్ అయింది. మరతా స్టేట్. అది కాకుండా
ఇంకోటి జాట్స్ కూడా జాట్ పీజెంట్స్ కూడా తిరుగుబాటు చేశారు. ఢిల్లీ సరౌండింగ్స్ ఉన్న జాట్స్, ఆ ఢిల్లీ సరౌండింగ్స్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి సిఖ్స్ కూడా మొఘల్ పరిపాలనకు వ్యతిరేకంగా రివోల్ట్ అయ్యి సిక్ స్టేట్ ఎమర్జ్ అయింది, జాట్ స్టేట్ ఎమర్జ్ అయింది. ఇంకా ఆఫ్ఘన్స్ కూడా మరి ముస్లింలు కూడా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఆఫ్ఘన్ స్టేట్స్ ఎమర్జ్ అయింది. ఆ విధంగా ప్రొటెస్ట్ తోటి ఇండిపెండెంట్ స్టేట్స్ ఇది రెండవ భాగంగా, రెండవ స్టేజెస్లో ఇవి ఎమర్జ్ అయింది. ప్రొటెస్ట్ చేసి డిక్లైనింగ్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ సమయంలో ఇవి ప్రొటెస్ట్ రాజ్యాలుగా హిందూ ముస్లిం రాజ్యాలు రెండు కూడా ఆవిర్భవించాయి. ఇది కాకుండా ఇంకా ఎవరయ్యా అంటే రీజనల్ స్టేట్స్ కూడా ఎమర్జ్ అయింది. రీజనల్ స్టేట్స్ మూడో రకం రీజనల్ స్టేట్స్. ఇక్కడ ఉన్నటువంటి యొక్క జమీందారులు మరి అక్కడ ఉన్నటువంటి రైతుల సపోర్ట్ తోటి జమీందారులు రీజనల్ స్టేట్స్ ఒక్కొక్క ప్రాంతంగా మరి ప్రొటెస్ట్ చేస్తూ మొఘల్ అధికారాన్ని ధిక్కరిస్తూ ఎమర్జ్ అయినటువంటి స్టేట్స్, దాన్ని రీజనల్ ఇండిపెండెంట్ స్టేట్స్ అంటారు. ఈ విధంగా మూడు రకాల ఇండిపెండెంట్ స్టేట్స్ వస్తాయి. ఒకటి మొఘల్ సక్సెషన్ స్టేట్స్, మరి మొఘల్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మరి వచ్చినటువంటి స్టేట్స్. మూడవ రకం రీజనల్ రీజనల్ ప్రాంతాల వారీగా మరి ఇండిపెండెంట్ స్వతంత్ర రాజ్యాలు ఆవిర్భవించినవి. వాటిల్లో ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రాంతాల వారిగా ఆవిర్భవించిన ముఖ్యమైన స్టేట్స్లలో ఏంటి అంటే మొట్టమొదటిది దాంట్లో ఆవిర్భవించినటువంటిది ముఖ్యమైనది ఏంటంటే ఈ యొక్క మైసూరు ప్రాంతం. రెండవది హైదరాబాదు ప్రాంతం రీజనల్ స్టేట్గా ఎమర్జ్ అయినటువంటి. మూడవది పంజాబ్లో సిక్ స్టేట్స్. ఈ మూడు సిక్కుల ఆధ్వర్యంలో రీజనల్ కింగ్డమ్ ఎమర్జ్ అయింది. ఈ మూడు బలమైన రాజ్యాలుగా ఎమర్జ్ అయినాయి. ఈ ఎమర్జెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ యొక్క రెండవ యూనిట్లో ఈ మొదటి సక్సెషన్ స్టేట్స్లలో ఉన్నటువంటి యొక్క హౌద్ను వదిలిపెట్టాం, బెంగాల్ను వదిలిపెట్టాము, కానీ హైదరాబాద్ను డిస్కస్ చేస్తున్నాం ఈ యొక్క లెసన్, ఈ యొక్క పాఠంలో. మరి ఆ తర్వాత మరి ఈ ప్రొటెస్ట్ చేసినటువంటి యొక్క మరి రివోల్ట్ చేసినటువంటి వాటిలలో మరతాస్ ఉన్నారు, మహారాష్ట్రియన్స్ ఉన్నారు, జాట్స్ ఉన్నారు, తర్వాత ఆఫ్ఘన్స్ ఉన్నారు, సిఖ్స్ ఉన్నారు. దాంట్లో మరి ఈ రెండవ గ్రూపులో నుంచి మనం సిక్ స్టేట్ చూసి పంజాబ్ సిక్ స్టేట్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ యూనిట్లో. మరి ఇంకా కొత్తగా సౌత్ ఇండియాలో ఎమర్జ్ అయినటువంటి యొక్క ఇప్పుడు సౌత్ ఇండియాలో మైసూర్ స్టేట్ కూడా మనము మైసూర్ స్టేట్ కూడా ఈ రీజనల్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఎమర్జ్ అయిన వాటిల్లో మైసూర్ స్టేట్ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ విధంగా మూడు స్టేట్స్, ఒకటి మైసూర్ స్టేట్, రెండవది హైదరాబాద్ స్టేట్, మూడవది పంజాబ్ సిక్ స్టేట్. ఈ మూడు స్టేట్స్ రీజనల్ కింగ్డమ్స్గా బాగా బలమైన రాజ్యాలుగా ఎమర్జ్ అయినాయి. ఈ మూడింటి గురించి ఈ పాఠంలో, మిగతా వాటిని డీటెయిల్గా మనం చదువుకోకుండా ఈ మూడింటిని మాత్రమే కొంత డీటెయిల్గా ఈ పాఠంలో డిస్కషన్ లైవ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. మొట్టమొదటిది మైసూర్ స్టేట్ అనేది సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశంలో మరి ఒకవైపు మరతాస్ మహారాష్ట్రియన్స్ ఒకవైపు అగ్రెసివ్గా మైసూర్ స్టేట్ మీద పడటం, ఇంకోటి హైదరాబాద్ వాళ్ళు కూడా మైసూర్ స్టేట్కు థ్రెట్గా మారడం, అదేవిధంగా మరి ఈ యొక్క
ఈ కర్ణాటక కూడా మైసూరుకు థ్రెట్గా మారటం, మైసూరు స్టేట్ థ్రెట్గా మారటం. ఈ మైసూరు స్టేట్ అనేది ఎట్లా ఆవిర్భవించిందంటే విజయనగర రాజుల కాలంలో తంజావూరు, మద్రాస్ తంజావూరు ప్రాంతంలో తంజావూరు, మైసూరు నాయక రాజ్యాలుగా ఎమర్జ్ అయింది ఈ మైసూరు స్టేట్. ఒడయార్ రాజులు పరిపాలించే వాళ్ళు, వాళ్ళు యాదవులు పరిపాలించారు స్టేట్ మొట్టమొదటిసారి. వీళ్ళు ఎవరికి అంటే విజయనగర రాజులకు సామంతులు. 16th 17th సెంచరీలో మరి 16th సెంచరీలో విజయనగర సామంతులైనటువంటి ఈ యొక్క నాయక రాజ్యం, ఒడయార్ నాయక రాజ్యం తర్వాత విజయనగర సామ్రాజ్యం క్షీణించిన తర్వాత అది ఇండిపెండెంట్ ఒడయార్ రాజ్యంగా ఒడయార్లు పరిపాలనలోకి వచ్చి నాయక రాజులు పరిపాలనలోకి వచ్చారు. ఆ విధంగా మొట్టమొదటిసారి విజయనగర రాజులు దక్షిణ భారతదేశంలో మిలిటరీ ట్రైనింగ్లో ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసినారు కంట్రోల్ చేయడానికి. ఈ వివిధ ప్రాంతాలను కంట్రోల్ చేసి విజయనగర రాజులు మొట్టమొదటిసారి ఎక్స్పెరిమెంట్లో మిగతా ప్రాంతాలను ఆక్రమించే సమయంలో ఫైర్ ఆర్మ్స్ క్యావెలరీ ఫోర్స్ యూజ్ చేసినటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారి విజయనగర రాజు. ఆ విధంగా మరి ఈ ఒడయార్ రాజులు కూడా ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేయడం కూడా వచ్చింది. ఆ విధంగా ఒడయార్ రాజుల కాలంలో ఈ యొక్క మైసూరు స్టేట్ అనేది ఒక ప్రాంతం విజయనగరం కాదు, అది ఇండిపెండెంట్ స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. అయితే ఈ ఒడయార్ రాజుల కింద పనిచేసేటువంటి వాళ్ళు మరి 17th సెంచరీలో ఏమైంది అంటే ఒడయార్ రాజులు, యాదవ రాజులు ఇండియా స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. మైసూరు రాజ్యం ఆవిర్భవించినటువంటి మైసూరు రాజుల కొలువులో హైదర్ అలీ, అతని కొడుకు టిప్పు సుల్తాన్, హైదర్ అలీ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్గా మైసూరు స్టేట్. ఆ విధంగా మైసూరు స్టేట్లో హైదర్ అలీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి నెమ్మదిగా బాగా ఆర్మీని మరి మిలిటరీ పవర్ని ఇంక్రీజ్ చేసి మైసూరు స్టేట్ను బలమైన స్టేట్గా రూపొందించాడు. ఎవరంటే ఒడయార్ రాజుల కింద ఉన్నటువంటి యొక్క హైదర్ అలీ, దివానుగా ఉన్నటువంటి హైదర్ అలీ బాగా బలమైన స్టేట్గా ఎమర్జ్ చేయడానికి ఇతను మిలిటరీని బాగా రిక్రూట్ చేశాడు. అదేవిధంగా మిలిటరీని కాకుండా యూరోపియన్స్, ఫ్రెంచ్ సోల్జర్స్ని పెట్టి ఫైర్ ఆర్మ్స్ తోటి ట్రైనింగ్ ఇప్పించి మరి ఆ విధంగా ఫ్రెంచ్ వాళ్ళతోటి ఫైర్ ఆర్మ్స్ను మరి మిలిటరీ ట్రైనింగ్ను సోల్జర్స్ను డైరెక్ట్గా పేమెంట్ చేసి, ఫెడరల్ ఆర్మీ కాకుండా డైరెక్ట్ ఆర్మీ పేమెంట్ ద్వారా వచ్చినటువంటి ఆర్మీని మరి ట్రైనింగ్ తోటి సమర్థవంతమైనటువంటి ఆర్మీని కూడా కట్టాడు ఎవరు? హైదర్ అలీ, ఒడయార్ రాజులకి. ఆ తర్వాత నెమ్మది ఏం చేసిన ఒడయార్ రాజులను తోసేసి హైదర్ అలీ పవర్లోకి వచ్చాడు. ఇది మైసూరు రాజుగా ఎమర్జ్ అయ్యింది హైదర్ అలీ. ఆ ఎమర్జ్ అయిన తర్వాత హైదర్ అలీ ఏం చేశాడంటే బలమైన సైన్యాన్ని మరి డైరెక్ట్ మిలిటరీ సైన్యాన్ని చేకూర్చుకొని మరి ఆ విధంగా మరి ఈ ప్రాంతం మీద బాగా పట్టు సంపాదించాడు. ఎవరు? హైదర్ అలీ. మైసూరు రాజుగా హైదర్ అలీ సంపాదించి ఈ యొక్క మరి మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు హైదర్ అలీ మీద అటాక్ చేయాలని చెప్పి అనుకుంటే హైదర్ అలీ ఏం చేశారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాసును పట్టుకొని ఈస్ట్ ఇండియా 1769లో హైదర్ అలీ డిక్టేట్ చేసి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఓడించాడు అతని సైన్యంతో. సో ఆ విధంగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యాన్ని ఈజీగా ఓడించి ఈ మైసూరు రాజ్యాన్ని బాగా విస్తరించి
బాగా బలమైన రాజ్యంగా రూపొందించినటువంటి వాడు హైదర్ అలీ. ఆ తర్వాత హైదర్ అలీ తర్వాత టిప్పు సుల్తాన్ కూడా అతని కొడుకు కూడా వచ్చాడు. అయితే ఇక్కడ హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ల కాలంలో ఏంటంటే వీళ్ళు ఒక రెవెన్యూ సంస్కరణలు మరి మిలిటరీ సంస్కరణలు చేశారు, పరిపాలన సంస్కరణలు చేశారు. ఈ సంస్కరణలు ఏంటంటే మిలిటరీ సంస్కరణలు ఏంటంటే మొట్టమొదటిది ఫ్రెంచ్ ఆర్మీ పర్సనల్స్ తోటి ట్రైనింగ్ ఇవ్వటం, ఫైర్ ఆర్మ్స్ మరి స్టాండింగ్ ఆర్మీ మరి వార్ టెక్నిక్స్ ఇంప్రూవ్ చేయటం, మరి సిద్ధ సైన్యాన్ని, ఇది మిలిటరీ పరంగా. మరి అడ్మినిస్ట్రేషన్ పరంగా ఏంటి అంటే వీళ్ళు ఈ భూస్వాములు లేక ఫ్యూడల్ చీఫ్స్ను ఇంటర్మీడియట్ నుంచి అధికారాన్ని తీసేస్తూ డైరెక్ట్గా రైతుల నుంచి, పంట పండించేది రైతులు కాబట్టి రైతులు బలంగా ఉండాలి, రైతులు పేమెంట్ చేసినట్టు ఉండాలని చెప్పి ప్రభుత్వ అధికారులు మధ్యవర్తులు తొలగించి భూమిని మరి నీటిపారుదల సౌకర్యాలు కల్పించి భూమిని ఉత్తమ రకం, మధ్యమ రకం అనేటువంటి రకాలుగా విభజించి భూమి మీద ట్యాక్స్ను డైరెక్ట్గా ప్రభుత్వ అధికారుల చేత మరి రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా వసూలు చేయడం మొదలుపెట్టాడు. అదే అడ్మినిస్ట్రేషన్. మధ్యవర్తులను తొలగించాడు, ఇంటర్మీడియరీస్ లేరుగా, ప్రభుత్వ అధికారులే డైరెక్ట్గా ట్యాక్స్ వసూలు చేసే పెజెంట్స్ మధ్యలో మరి ప్రభుత్వం మధ్యలో మరి మధ్యవర్తులు లేకుండా చేశాడు. ఇది పరిపాలన సంస్కరణలు. ఇంకా ఆ విధంగా ఎక్కువ ట్యాక్స్ను డైరెక్ట్గా రైతుల నుంచే కాబట్టి ఎక్కువ ట్యాక్స్ను 30% ట్యాక్స్ను వసూలు చేయగలిగింది ఎవరు? హైదర్ అలీ అనుకోండి. అతని కొడుకు టిప్పు సుల్తాన్ కూడా, టిప్పు సుల్తాన్ ఇంకా ఏంటంటే మధ్యవర్తులను కంప్లీట్గా తొలగించాడు. టిప్పు సుల్తాన్ తొలగించి ఈ యొక్క రెవెన్యూ సంస్కరణలు భూమిని మరి వర్గాలుగా విభజించి నీటిపారుదల సౌకర్యంలో ఉన్నటువంటి భూమి నుంచి పంటను షేర్గా తీసుకున్నారు. అది పంటను ఒక భాగాన్ని తీసుకున్నారు. అదేవిధంగా డ్రై ల్యాండ్స్లో డబ్బు రూపంలో తీసుకున్నారు. మొత్తం మీద బాగా రైతులకు ప్రభుత్వానికి మధ్యవర్తులు లేకుండా చేసినటువంటి వాడు టిప్పు సుల్తాన్. రెవెన్యూ విధానము, నూతన రెవెన్యూ విధానం, నూతన ఆర్మీ విధానం, నూతన పరిపాలన విధానం కూడా ప్రవేశపెట్టాడు. ఆ విధంగా ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేశాడు ఎవరు? టిప్పు సుల్తాన్. మరి ఆర్మీని మోడర్న్ ఆర్మీతో సమానంగా అభివృద్ధి చేశాడు. ఇంకా యూరోపియన్ ఫ్రెంచ్ సైనికులతోటి తర్ఫీదుని ఇప్పించాడు అతని సైన్యానికి. ఆ విధంగా అతను ఏంటి అంటే మరదాసు నుంచి, హైదరాబాద్ నవాబు నుంచి, నిజాం నవాబు నుంచి, కర్ణాటక నుంచి కూడా అతను థ్రెట్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అది కాకుండా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి కూడా అతను థ్రెట్ను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ యొక్క ఇంటర్మీడియట్ను తొలగించి ప్రభుత్వానికి రైతులకు మధ్యవర్తులు లేకుండా చేసి రైతుల దగ్గర ఎక్కువ ట్యాక్స్ వసూలు చేసి సిద్ధ సైన్యానికి కావాల్సినటువంటి వనరులు చేకూర్చాడు, పరిపాలన సంస్కరణలు చేశాడు. సో ఇది ఇలాగా. ఇంకా ఏం చేశాడంటే ఈ జరిగినటువంటి యుద్ధాలు ఎవరికి? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి. మైసూర్, హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ పీరియడ్లో జరిగిన మైసూర్ వార్స్లలో వార్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్, బేసికల్గా వార్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించాడు. డైరెక్ట్గా మధ్యవర్తులు లేకుండా పరిపాలన ప్రభుత్వాధీనంలో ట్యాక్స్ వసూలు చేయటం మొదలుపెట్టాడు. ఆ విధంగా ట్రేడ్ అండ్ కామర్స్ను కూడా మరి నేటివ్ ట్రేడ్ అండ్ కామర్స్ను ఎంకరేజ్ చేశాడు. బ్రిటిష్ వాళ్ళ యొక్క ట్రేడ్ అండ్ కామర్స్ మీద ఆంక్షలు విధించాడు. ఏది? పెప్పర్ మీద, సుగంధ ద్రవ్యాల మీద, మరి మిగతా
ఈ యొక్క మైసూరు ప్రాంతంలో పండేటువంటి కాటన్ మీద, పెప్పర్ మీద, సుగంధ ద్రవ్యాల మీద ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మీద నిర్బంధాలు విధించి నేటివ్ ట్రేడర్స్ను ఎంకరేజ్ చేశారు. ఈ విధంగా మరి చేసినప్పటికీ ఎన్ని రకాల మరి అతను పోరాడినప్పటికీ ఆ టైంలో ఉన్నటువంటి యొక్క ఇంగ్లీష్ వాళ్ళ యొక్క డిప్లొమసీ తోటి నిజాం నవాబును వాళ్ళ వైపే మలుపుకున్నాడు ఇంగ్లీష్ వాళ్ళు, మరి మరదాసును వాళ్ళ వైపు మలుపుకున్నారు. సో ఆ విధంగా వీళ్ళు కర్ణాటక వీళ్ళందరూ ఒకటే ఇంగ్లీష్ వాళ్ళతో చేతులు కలిపి ఈ మైసూరు రాజుతో చేతులు కలపలేదు. మరి నేటివ్ రాజులందరూ ఒకటే ఉంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీని టిప్పు సుల్తాన్ దురదృష్టి కలిగినటువంటి వాడు, మోడర్న్ సైన్యాన్ని తయారు చేసినటువంటి వాడు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈజీగా ఓడించి కంపెనీని పరిపాలన అంతం చేయగలిగినటువంటి వాడు. కానీ అలా జరగలేదు. ఏం జరిగింది? వీళ్ళందరూ కూడా ఇంగ్లీష్ కంపెనీకి మోసపోయి మరి టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా జట్టుగట్టి టిప్పు సుల్తాన్ ఫస్ట్ మైసూర్ వారు హైదర్ అలీకి మరి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగితే అందులో హైదర్ అలీ గెలిచాడు. తర్వాత సెకండ్ మైసూర్ వార్లో కూడా టిప్పు సుల్తాన్ మరి గెలిచాడు. అంటే ఎటువైపు మరి విక్టరీ కాలేదు. ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం చేసుకున్నారు. ఆ విధంగా ఈక్వల్ ట్రీటీని చేసుకున్నారు సెకండ్ మైసూర్ వార్లో. థర్డ్ మైసూర్ వారిలో అతను సైన్యాన్ని మరి ఓటమి సరి చూశాడు. ఎవరు? టిప్పు సుల్తాన్. థర్డ్ మైసూర్ వార్లో శ్రీరంగపట్నం ట్రీటీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఫోర్త్ దానికి కూడా చాలా భాగాన్ని ఇతను టిప్పు సుల్తాన్ కోల్పోయినప్పటికీ దానిలో తృప్తి పడలేదు ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫోర్త్ మైసూర్ వార్ను వెలస్లీ పీరియడ్లో 1805 వెలస్లీ పీరియడ్ ఫోర్త్ మైసూర్ వార్ తోటి టిప్పు సుల్తాన్ ఎలిమినేట్ చేశారు మొత్తం మైసూరులో. ఆ విధంగా మైసూర్ స్టేట్ మొత్తం ఇంగ్లీష్ వారి ఆధిపత్యంలోకి వచ్చింది. కొంత భాగము రాయలసీమ ప్రాంతం మరి ప్రాంతాన్ని వీళ్ళకి ఇచ్చారు. ఎవరికి? నిజాం ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు సాయం చేసేవాళ్ళకి ఎవరు ఇచ్చారు? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఆ విధంగా మరదాస్కు కొంత భాగాన్ని, మైసూరు ప్రాంతాన్ని మరదాస్ కట్టు పెట్టారు. ఎవరు? ఈ యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ విధంగా ఈ మైసూర్ స్పాయిల్స్ ఆఫ్ వార్ అందరూ ఈ నలుగురు పంచుకున్నారు. ఇది మరదాస్, నిజాం నవాబు, మరి హైదరాబాద్, ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, మరి ఇలా కర్ణాటక వీళ్ళందరూ స్పాయిల్స్ ఆఫ్ వార్ పంచుకోవడం జరిగింది. ఇది ఆ విధంగా మైసూరు స్టేటు రీజనల్ స్టేట్గా, మోడర్న్ స్టేట్గా ఆవిర్భవించినటువంటి పరిపాలన సంస్కరణలు చేశాడు. మోడర్న్ మిలిటరీ సిద్ధ సైన్యాన్ని, ఫైర్ ఆర్మ్స్ యూజ్ చేసే సిద్ధ సైన్యాన్ని, మరి భూమిని కూడా సర్వే అండ్ సెటిల్మెంట్ చేశాడు. భూమి డైరెక్ట్గా పిజెంట్స్ తోటి యొక్క సంబంధాన్ని పెట్టుకొని మరి ట్యాక్స్ వసూలు చేసినాడు. ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేశారు. ఇలాంటి మోడర్న్ స్టేట్ ఆవిర్భవించే మైసూర్ స్టేట్ను ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తన యొక్క దౌత్యంతో మిగతా నేటివ్ స్టేట్స్ను తన ఆధీనము తన యొక్క మిత్రులుగా చేసుకొని మైసూర్ స్టేట్ను ఇది మోడర్న్ స్టేట్గా ఆవిర్భవిస్తుందని దాన్ని అంతం చేయగలిగారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క డిప్లొమసీ చాకచక్యంతో చేయగలిగారు. ఆ మైసూర్ స్టేటు మరి ముందు బాగా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బాగా థ్రెట్గా మారుతుందని అది అంచనా వేసి దాన్ని అంతమొందించారు. అది మైసూర్ స్టేట్ యొక్క రీజనల్ స్టేట్ అంతమొంది. దాని తర్వాత మరి హైదరాబాద్ స్టేట్ ఇంకొకటి. హైదరాబాద్ స్టేటు ఇది 1713లో నిజాముల్ ముల్క్ కాషఫ్ జాను మొఘల్ రాజులు దక్కన్ సుబేదార్గా చేశారు.
హైదరాబాదు మొఘల్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్టేట్ కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా మొఘల్ వారసత్వం ఉంటుంది. మొఘల్ ప్రాంతాలను ఏమంటారంటే మొఘల్ ప్రాంతాలను సుబాలు అంటారు. ఆ విధంగా దక్కన్ సుబాకు అధికారిగా నియమింపబడ్డాడు ఎవరు? నిజాముల్ ముల్క్ కాషబ్జా వన్ ఆర్ మీర్ కమరుద్దీన్ 1713లో నియమింపబడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి తొలగించి మరి ప్రైమ్ మినిస్టర్గా మరి 1720లో ప్రైమ్ మినిస్టర్గా మొఘల్ కోర్టుకు తీసుకుపోయినారు. ఫరూక్ షేర్ వాళ్ళ యొక్క మొఘల్ కోర్టుకు ప్రైమ్ మినిస్టర్ అయినాడు ఎవరు? ఈ యొక్క నిజాముల్ ముల్క్ కాషబ్జా వన్ ఆర్ మీర్ కమరుద్దీన్ ప్రైమ్ మినిస్టర్ అయినాడు. కానీ అక్కడ ఉన్నటువంటి యంగ్ రాజుకు ఈ ఓల్డ్ మ్యాన్ ప్రైమ్ మినిస్టర్కు సఖ్యత కుదరలేదు. ఆ విధంగా యంగ్ రాజు అతని యొక్క మిత్రులతో కలిసి ఇతను అవమానించటము మరి హేళన చేయటం మొదలుపెట్టాడు. దానితో విసిగిపోయినటువంటి యొక్క మీర్ కమరుద్దీన్ ఆర్ నిజాముల్ ముల్క్ కాషబ్జా వన్ అని అతను తన సొంత సైన్యాన్ని కొంచెం కూడగట్టుకొని అప్పటికే ముబారక్ షా అనే అటువంటి వాడిని ఈ యొక్క దక్కన్ సుబేదార్గా అపాయింట్ చేయబడ్డాడు మొఘల్ రాజు చేత. సో ఈ ఇష్టం లేని వాడు కోర్టులో ప్రైమ్ మినిస్టర్గా ఉండని ఇష్టం లేనటువంటి యొక్క మీర్ కమరుద్దీన్ ఆర్ నిజాముల్ ముల్క్ కాషబ్జా డైనాసిటీ వాడు కాషబ్జా వన్ ఆర్ నిజాముల్ ముల్క్ కాషబ్జా మరి తన సొంత సైన్యాన్ని కూడగట్టుకొని ఈ యొక్క ముబారక్ షాను 1724లో షకర్ఖేడా అనే చోట యుద్ధం చేసి ఆ యుద్ధంలో మొఘల్ సుబేదార్ను తొలగించి తను మొఘల్ దక్కన్ సుబాను హైదరాబాద్ సుబాను తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు ఎవరు? ఈ నిజాముల్ ముల్క్ కాషబ్జా. ఆ తర్వాత ముబారక్ షా మరి వెళ్ళిపోయినాడు. ఈ నిజాముల్ ముల్క్ కాషబ్జా వన్ మొఘల్ వారసత్వాన్ని కొనసాగిస్తూ మొఘల్ యొక్క రాజును మొఘల్ చక్రవర్తులను తన యొక్క ప్రార్థనలు అంటే హైదరాబాద్ ప్రార్థనలు కుతుబ్బాలో చదివేటట్టు మొఘల్ ఖైన్స్ వాళ్ళ యొక్క సిక్కా మీద కూడా మొఘల్ రాజును మరి సామంతునిగా అంటే మొఘల్ రాజులకు సామంతునిగా పరిపాలన కంటిన్యూ చేస్తుందని అని ప్రకటించుకొని మొఘల్ వారసత్వంగా వచ్చినటువంటి యొక్క పరిపాలన విధానాన్ని కొనసాగించాడు నిజాముల్ ముల్క్ కాషబ్జా. ఎవరు? మొదటి నవాబు. 1724లో హైదరాబాద్ ఇండిపెండెంట్ స్టేట్గా ప్రకటించుకోలేదు. కానీ నవాబుగా అంటే మొఘల్ నవాబుగా మొఘల్ సుబేదారుగా కుతుబ్బా చదువుతూ అంటే ఫ్రైడే ప్రేయర్లో అతని పేరు చదువుతూ వాళ్ళ నాణ్యాల మీద మొఘల్ యొక్క రాజు యొక్క చిహ్నాన్ని వేస్తూ సుబేదార్గా సామంతునిగా పరిపాలన చేస్తారని ప్రకటించుకున్నాడు. కానీ నిజానికి సామంతుగా కాకుండా ఇండిపెండెంట్గానే పరిపాలన మొదలుపెట్టాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో అంతకుముందు ఉన్నటువంటి మొఘల్ పద్ధతిలో ఉన్నటువంటి మొఘల్ సిస్టంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ను తొలగించి తన యొక్క ఆఫీసర్స్ను పెట్టుకున్నాడు. తన యొక్క అనుయాయులను తనకు మెప్పు పొందినటువంటి వాళ్ళను పరిపాలనలో మొఘలుల యొక్క అనుయాయాన్ని తీసేసి తమ సొంత అనుయాయాన్ని పెట్టుకున్నాడు. ఎవరు? నిజాముల్ కాషబ్జా. పేరుకు మాత్రమే మొఘల్ సుబేదార్, మొఘల్ రాజుకు సామంతుడని కుతుబ్బాలో ప్రేయర్లో చదవడం తప్ప మరి పరిపాలనలో మాత్రం సొంత నిర్ణయాలు తీసుకొని సొంత మనుషుల్ని పెట్టుకున్నాడు. ఇది తనకు బాగా నమ్మకమైన వాళ్ళని పెట్టుకున్నాడు. నామినల్గానే ఇది మొఘల్ యొక్క వారసత్వం ఎలా ఉంటుంది? నామినల్గానే మొఘల్ వారసత్వం లక్షణాలు కొనసాగినాయి. కానీ
ఇక్కడ ఇంకా మైసూరుకు దీనికి తేడా ఏంటంటే పరిపాలనలో మైసూరు రాజులు ఇంటర్మీడియట్స్ అందరినీ తొలగించారు, మధ్యవర్తులు. కానీ ఇక్కడ హైదరాబాదులో మధ్యవర్తులు, ఇంటర్మీడియట్రీస్ అనే వాళ్ళు చీఫ్స్, అక్కడ ఇంటర్మీడియట్ చీఫ్స్ను తొలగించి పరిపాలన ప్రభుత్వాధీనంలోకి, డైరెక్ట్ పరిపాలన ప్రభుత్వాధీనంలోకి తీసుకొచ్చారు మైసూరు స్టేట్ రాజు. కానీ ఇక్కడ ఇంటర్మీడియట్లు, జాగీర్దారులు, జమీందారులు వాళ్ళ వారసత్వ అధికారాలతోటి కొనసాగుతూ వాళ్ళు యాన్యువల్ కప్పం కడుతుండాలి. ఎవరికి? నిజాం నవాబు. అట్లా జమీందారులు, జాగీర్దారులు, మరి ఇంకా హిందూ సంస్థానాధీశులు కూడా ఉన్నారు. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ మధ్యవర్తులను, పరిపాలనలో మధ్యవర్తులైనటువంటి జమీందారులను కానీ, జాగీర్దారులను కానీ, మరి హిందూ సంస్థానాధీశులను కానీ వీళ్ళు తొలగించలేదు. వాళ్ళ యొక్క పరిపాలనను, వాళ్ళ యొక్క పరిపాలన స్వతంత్రంగా వాళ్ళు పరిపాలించుకుంటూ నిజాం నవాబుకు మరి పరాణం ఇంత కప్పం కట్టాలి అనే అగ్రిమెంట్ మీద వాళ్ళను ఫ్యూడల్ మోడల్లో, మొఘల్ మోడల్లో, ఫ్యూడల్ మోడల్ సిస్టంలో కొనసాగించాడు, ఇంటర్మీడియట్ ఉంచాడు. ఇంకా వాళ్ళు కాకుండా ఇంకెవరైనా వకీల్స్, మధ్యవర్తులు కూడా ఉంటారు. అంటే మొఘల్ ప్రాంతాల అధిపతులు లేదా మధ్యవర్తి అంటే రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చడానికి ఒక మధ్యవర్తులు కూడా ఉండేవాళ్ళు. ఎవరు? నిజాం నవాబుకు మరి ప్రాంతీయ అధిపతులకు మధ్యలో సయోధ్య కుదిర్చేటువంటి వాళ్ళు, లేదా ఒక ఆఫీసర్కు, ఒక ప్రాంతం, ఒక అధికారికి ఇంకొక అధికారి, నిజాంకు మధ్యలో సయోధ్య కుదిర్చే వకీల్స్ కూడా ఉన్నారు. ఇంటర్మీడియట్ కాకుండా వకీల్స్ కూడా ఉన్నారు. ఇక్కడ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఎట్లా ఉండేదంటే, ఇక్కడ ఈ హైదరాబాద్ స్టేట్లో ల్యాండ్ రెవెన్యూ నిజామత్, జమాబందీ అంటే ఎంత వసూలు చేసేది, మరి జమాబందీ వసూలు చేసేది. మరి అసెస్మెంట్ చేసేవారు కమీల్స్ అంటారు. అసెస్మెంట్కు వసూలు చేసే వాళ్లకు వసూలు ఎవరితోటి? ఈ యొక్క దేశపాండేలు, దేశ్ముఖులు, లేక ఈ యొక్క ఫ్యూడల్ చీఫ్స్ యొక్క కాన్సెంట్ తోటి ఈ యొక్క ట్యాక్స్ను వసూలు చేసేవాళ్ళు ఎవరు? నిజాం నవాబు. ఇంత నిర్ణయించేదాన్ని వసూలు చేసేవాళ్ళు. అంటే వసూలు చేసేది ఎప్పుడుగా తక్కువగా ఉండేది, నిర్ణయించేది కమీల్ అనేది ఎక్కువగా ఉండేది. జమాబందీ లేదా వసూలు చేసేదో తక్కువ ఉండేది. అసెస్మెంట్లో విధించింది మాత్రం ఎక్కువగా ఉండేది ఎప్పుడైనా. ఆ విధంగా కొంత షేర్ మాత్రం ఎవరైతే ట్యాక్స్ కలెక్షన్ చేస్తారో వాళ్ళకి చెందేది. ట్యాక్స్ కూడా ఎవరి అనుమతితోటి, ఎవరి యొక్క సలహా మేరకు ఈ ఫ్యూడల్ చీఫ్స్ ఉన్నారే, సామంతులు లేదా లోకల్ చీఫ్స్, దేశపాండేలు, దేశముఖులు, లోకల్ చీఫ్స్ను సలహాతోటి పన్నును విధించే వాళ్ళు, కొంత షేరు వాళ్ళకు కూడా పోయేది. ఎందుకంటే వాళ్ళు పరిపాలనను చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి పోయేది. ఆ విధంగా మరి పరిపాలనలో ఇంకా దఫేదార్స్ అనే వాళ్ళు ఉండేవాళ్ళు. దఫేదార్స్ అంటే ట్యాక్స్ ఎంత వేయాలి అని రికార్డును తయారు చేసే వాళ్ళు దఫేదార్స్ అంటారు. దఫ్తర్దార్స్ మరి నిర్ణయించేది ఎంత ట్యాక్స్ వేయాలి, ఎంత ట్యాక్స్ విధించాలనేది దఫ్తర్దార్స్. రికార్డు కీపర్స్ వాళ్ళు రికార్డు రూపంలో ఎంత ట్యాక్స్ వేయాలి, ఇంత కలెక్షన్ చేయాలని నిర్ణయించే అధికారం దఫ్తర్దార్స్కే ఉంటుంది. వీళ్ళకు ఫ్యూడల్ చీఫ్స్ ఉండదు, దఫ్తర్దార్స్కే, రికార్డు కీపర్స్ పోతుంది. దాని ప్రకారం వీళ్ళు ట్యాక్స్ వసూలు చేయాలి, కొంత భాగం వాళ్ళు తీసుకోవాలి. ఇలాంటి
యొక్క ఇంటర్మీడియట్రీస్ కొనసాగారు నిజాం నవాబ్ స్టేట్లు, హైదరాబాద్ స్టేట్లు. ఈ విధంగా పరిపాలన సంస్కరణల్లో ఈ హైదరాబాద్ నవాబ్ వకీల్స్ ఉన్నారు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం కూడా మరి ఏం చేసిందంటే ఈ లోకల్ చీఫ్స్ మీద ఆధారపడటం జరిగింది. ప్రభుత్వ పరిపాలన లోకల్ చీఫ్స్ మధ్యవర్తులుగా ఉండి వీళ్ళకు రైతులతోటి పెద్దగా అంటిముట్టనట్టుగా ఉంది. లోకల్ చీఫ్స్ను, లోకల్ జమీందారులను, లోకల్ జాగీర్దారులు, జమీందారులు వాళ్ళను ఉంచుతూ పరిపాలన హయ్యర్ లెవెల్లో చేసినటువంటి వాళ్ళు నిజాం ఆఫ్ హైదరాబాద్. లోయర్ లెవెల్లో మాత్రం పట్వారీ, హిందూ సిస్టంలో ఉన్న పట్వారీ ఉండేవాడు, దేశ్ముఖ్ ఉండేవాడు, దేశపాండ్యులు ఉండేవాళ్ళు. లోయర్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, పరగనా లెవెల్లో ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ముస్లింలు, హిందువులు కూడా ఇలాంటి లోయర్ లెవెల్లో వాళ్ళు ముఖ్యంగా లోయర్ లెవెల్లో పరిపాలన అంతా కూడా హిందూ మధ్యవర్తుల ద్వారా, లేదా హిందూ పట్వారీలు, హిందూ దేశపాండ్యులు, దేశ్ముఖుల ఆధ్వర్యంలో మరి ఇది పన్ను వసూలు చేయబడేది, ట్యాక్స్ వసూలు చేయబడేది. ఆ విధంగా పంటలను ప్రోత్సహించడము, తక్కువ లోన్స్ ఇవ్వడం, లోన్స్ ఇచ్చి పంటను ప్రోత్సహించడం జరిగింది. నిజాం నవాబు తక్కువ లోన్స్ ఇచ్చి పంటను ప్రొడక్షన్ పెరగాలి. ఎందుకు పెరగాలి? పబ్లిక్ పెరుగుతున్నారు కాబట్టి ప్రొడక్షన్ పెంచాలి, నీటిపారుదల సౌకర్యాలు ఏర్పాటు చేయటం. సో ఆ విధంగా మరి అగ్రికల్చర్ను ప్రమోట్ చేశారు నిజాం నవాబు. ఆ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించారు, ట్యాక్స్ను మరి సో ఈ విధంగా ట్యాక్స్ కలెక్టర్స్ హిందువులే, దేశ్ముఖులు, దేశపాండ్యులు, పట్వారీలు, మరి పోలీస్ పటీలు, ఈ విధంగా లోకల్ వారసత్వంగా వచ్చినటువంటి ఉద్యోగస్తులతోటి లోకల్ పరిపాలన కొనసాగించారు హైదరాబాద్ నవాబు. ఈ విధంగా హైదరాబాద్ యొక్క పరిపాలన కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాదు పరిపాలన దివాన్, ముఖ్యంగా హైదరాబాదు పరిపాలనలో ముఖ్యమైనటువంటి ముఖ్య పరిపాలకుడు ఎవడే అంటే దివాన్, అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి దివాన్ ముఖ్యమైనటువంటి వాడు. ఎవరికి మధ్యన? రాజుకు మధ్యన మిగతా బ్యూరోక్రసీ పరిపాలకులు లేదా అమాత్యులు మధ్యలో ఉండేటువంటి వాడు ఎవడు? దివాన్, ప్రైమ్ మినిస్టర్ అనేవాడు, ప్రైమ్ మినిస్టర్ దివాన్. ఈ విధంగా మధ్యవర్తిగా దివాన్ అనేవాడు యొక్క పదవి ఎమర్జ్ అయింది ఎక్కడ? హైదరాబాద్ స్టేట్లో దివాన్. ఆ విధంగా దివాన్ సర్ సాలార్జంగ్ అనేవాడు అంతకుముందు చేసినటువంటి ఒక దివాన్, పేష్కారు దివాను చేసినటువంటి రాజా చందూలాల్ ఒక 1856 శతాబ్దం 19వ శతాబ్దం మొదటి అర్ధభాగం రాజా చందూలాల్ పరిపాలన ఉంది. తర్వాత 19వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో సర్ సాలార్జంగ్ రిఫార్మ్స్ జరిగినాయి, మోడర్నైజేషన్ హైదరాబాద్ స్టేట్. సో ఈ విధంగా హైదరాబాద్ పరిపాలన ఇంటర్మీడియటరీస్, జాగీర్దారులు, జమీందారులు ఉంటూ ఈ రైతులు మరి డైరెక్ట్గా రైతువారి సిస్టమ్ ఇక్కడ రూపొందించకుండా డైరెక్ట్గా ఫ్యూడల్ సిస్టాన్ని కొనసాగించారు హైదరాబాద్ పరిపాలనలో. ఇది హైదరాబాద్ పరిపాలన. రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ను చేశారు, రెవెన్యూ ట్యాక్స్ ఎంత అనేది చేశారు. రెవెన్యూ కూడా ల్యాండ్స్ను కూడా ల్యాండ్స్ను కొన్ని ఖాల్సా ల్యాండ్స్ అంటే ప్రభుత్వ ల్యాండ్స్, మరి ప్రభుత్వ ల్యాండ్స్ కొంతమందికి ప్యాట్రన్స్ ఎవరికైతే కొంతమందిని పోషించే వాళ్ళు గ్రాంట్స్, ల్యాండ్ గ్రాంట్స్ కొంతమందికి సేవల కోసం, వాళ్ళ యొక్క పరిపాలన యొక్క సేవల కోసం ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు నిజాం నవాబు.
ఆ విధంగా వారసత్వంగా ఉండే జాగీర్దారులు, జమీందారులు ఉండేవాళ్ళు. ఇది నిజాం స్టేట్లో జాగీర్దారులు, జమీందారులు, సంస్థానాధిపతులు, ఈ విధంగా ముస్లింలు, హిందువులు వారసత్వంగా ఉండేటువంటి అధికారాలను చెలాయిస్తూ మరి పరిపాలన కొనసాగేది. ఎక్కువ లోకల్ చీఫ్స్ను మధ్యవర్తులుగా యూజ్ చేసి పరిపాలన నడిపినటువంటి వాళ్ళు హైదరాబాద్. అది కాకుండా లోకల్ చీఫ్స్ను తొలగించి, ఇంటర్మీడియట్ అందరూ తొలగించి డైరెక్ట్గా ప్రభుత్వ ఆధీనంలో తీసుకొచ్చిన వాళ్ళు మైసూరు వాళ్ళు. మరి మైసూరు టిప్పు సుల్తాన్. దీనికి దానికి కొంత వ్యత్యాసం ఉన్నది. మరి మొఘల్ వారసత్వం దీంట్లో ఉంది, కానీ దాంట్లో మైసూరులో మొఘల్ వారసత్వం లేదు. సో అది మరి దాని తర్వాత మరి మూడవది అయినటువంటిది ఏంటి అంటే, మూడవ స్టేట్ పంజాబ్. సిక్ స్టేట్ పంజాబ్. సిక్స్ అంటే డిసైపుల్స్ ఆర్ లెర్నర్ ఆర్ మరి డిసైపుల్ శిష్యులు అందరూ ఒకరి దగ్గర శిష్యరికం చేసి ఒక గ్రూపుగా ఏర్పడినటువంటి వాళ్ళను శిష్యులు గ్రూప్ ఆఫ్ శిష్యులు అంటారు, లెర్నర్స్. దీన్ని పంజాబ్లో ఎవరంటే గురు నానక్ 16th 17th సెంచరీలో ఎంతో మత ప్రవక్తలు, అంటే రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ వచ్చినాయి. ఆ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లలో ఒకటి ప్రసిద్ధిగాంచినటువంటి రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్లో అంటే గురు నానక్ బోధించినటువంటి యొక్క తల్వండి నుంచి గురు నానక్ సిక్కిజం, సిక్కు పంత్ మార్గాన్ని నిర్దేశించినటువంటి వాడు గురు నానక్. ఈజ్ ద ఫౌండర్, దాన్ని స్థాపించినటువంటి వాడు గురు నానక్. సో గురు నానక్ మరి సిక్ అంటే ఫాలోవర్స్ ఆఫ్ ది గురు. దాంట్లో ఏంటంటే అందరికీ కలిపి ఒకే భోజనశాల అందరూ కలిసి మూకుమ్మడిగా ఒకే దగ్గర భోజనం చేసేది ఏర్పాటు చేశాడు ఎవరు? గురు నానక్. తారతమ్యం లేకుండా ఈక్వాలిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు గురువు నానక్. అందరి మధ్యలో, అందరి సిక్కుల లెర్నర్స్ లేదా శిష్యుల మధ్యలో ఒకే భోజనశాల పెట్టి అందరినీ ఒకే దగ్గర మరి కూర్చోబెట్టి అందరిని ఒకే రూఫ్ కింద భోజనం చేసేటువంటి పంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా గురు నానక్ ఫౌండర్ ఆఫ్ ది సిక్ పంత్. ఆయన ఫాలోవర్స్లే ఏమన్నారు? సిక్కులు అన్నారు. సిక్కులు అంటే ఫాలోవర్స్, మార్గాలు. గురు నానక్ మార్గాన్ని అనుసరించేటువంటి వాళ్ళను ఫాలోవర్స్ ఉంటారు. ఆ తర్వాత గురు నానక్ తర్వాత గురు అంగదు గురుముఖి స్క్రిప్ట్ను తయారు చేశాడు. గురు రామదాస్ అనేవాడు పంజాబ్లో అమృత్సర్ టెంపుల్కు ఫౌండేషన్ వేసినాడు. అది అక్బర్ సాయంతో మరి అమృత్సర్లో పెద్ద సిక్కు దేవాలయం ఎమర్జ్ అయింది. అది గురు రామదాస్ వేసినాడు ఫౌండేషన్ పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ దేవాలయానికి. ఆ తర్వాత గురు అర్జున్ దేవ్ అనేవాడు ఆది గ్రంథాన్ని హోలీ బుక్ను సిక్కుల యొక్క ఆది గ్రంథం హోలీ బుక్ను తయారు చేశాడు గురు అర్జున్ దేవ్. దాని తర్వాత గురు హరిగోవింద్ సింగ్ ఏం చేశాడు? ఈ సిక్కులను ఒక మిలిటరీ ట్రైనింగ్, ఆర్ట్ ఆఫ్ వార్ఫేర్ను నేర్పించాడు హరిగోవింద్ సింగ్. దాని తర్వాత గురు తేజ్ బహదూర్ సింగ్ 9వ గురు ఏం చేశాడు? వీళ్ళందరినీ ఒక సమూహాన్ని అంతా ఒక ఆర్గనైజేషన్ కిందకి తీసుకొచ్చాడు. దాన్నే సిక్ ఖాల్సా ఆర్గనైజేషన్. ఆ విధంగా ఈ సిక్కులకు
మొఘలులకు మధ్యలో వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఆర్ మధ్యలో సిక్కులను అణిచివేయాలని చెప్పి మరి మొఘల్ రాజు ఔరంగజేబు, మరి ఆ తర్వాత ఔరంగజేబు కన్నా ముందు మొదలుపెట్టారు. ఆ విధంగా సిక్కిజాన్ని అణచాలని ప్రయత్నం చేస్తే ఇంకా పెరిగింది డిఫరెన్సెస్. ఎవరి మధ్యలో? మొఘల్ రాజుల మధ్యలో, సిక్కుల మధ్యలో పెరిగి ఆ విధంగా సిక్ గురు గోవింద్, గురు అర్జున్ దేవ్ ఆది గ్రంథ్ రాశాడు. ఆది గ్రంథ్ సిక్కు యొక్క మత గ్రంథాన్ని రాశాడు. ఆ విధంగా ఈ యొక్క ఈ ఇద్దరి మధ్యలో, మొఘల్ రాజుల మధ్యలో, మరి సిక్కు గురు నానక్ ఫాలోవర్స్ మధ్యలో వచ్చినటువంటి యొక్క భేదాభిప్రాయం, మరి కాన్ఫ్లిక్ట్ ఏమిటి దారి తీసింది? ఈ రెండు సపరేట్గా ఒక ఉద్యమాలుగా, మరి మొఘల్ స్టేట్కి వ్యతిరేకంగా తిరుగుబాటు స్టేట్గా మొదలయ్యింది. ఆ విధంగా తిరుగుబాటు మొదలై ఒక ట్రైన్డ్ మిలిటరీ ఆర్మీగా తయారైంది. ఏది? సిక్కులు, ఫాలోవర్స్ ఆఫ్ గురు నానక్ వాళ్ళందరూ కూడా ఒక అమృత్సర్ టెంపుల్ కట్టుకొని దాని యొక్క హోలీ బైబిల్ లాగా ఈ యొక్క ఏది ఆది గ్రంథం తయారు చేసుకొని ఈ మొఘళ్ళ యొక్క అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. ఆ విధంగా ఆది గ్రంథం వచ్చింది. ఆ తర్వాత హరిగోవింద్ సింగ్ అనేవాడు సిక్ మిలిటరీస్ ట్రైనింగ్ ఇస్తూ, ఆర్ట్ అండ్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇస్తూ ఒక సైన్యాన్ని తయారు చేశాడు. అది గురు గోవింద్ సింగ్ 9వ గురువు కాలం వచ్చే వరకు అది ఒక పెద్ద మిలిటరీ సైన్యంగా రూపొంది ఒక ఖాల్సా ఆర్గనైజేషన్గా మొఘళ్లకు వ్యతిరేకంగా మొదలైంది. ఇది మొఘల్ అధికారాన్ని ధిక్కరిస్తూ సపరేట్ ఖాల్సా ఆర్గనైజేషన్ పంజాబ్లో ఎమర్జ్ అయ్యి ఒక ప్రాంతం, మొత్తం పంజాబ్ ప్రాంతం సపరేట్ స్టేట్గా మొదలైంది. ఆ విధంగా ఒక ఆర్గనైజేషన్ మొదలయ్యింది. దానికి తర్వాత గురు తేజ్ బహదూర్ 9th గురువు చంపిపోయిన తర్వాత ఇది సిక్కులందరూ ఇంకా మిలిటెంట్ గ్రూప్గా తయారై గురువులు లేరు కాబట్టి బందా బైరాగి అనేవాడు, బందా బహదూర్ అనే అతని ఆధ్వర్యంలో సిక్కులు మిలిటెంట్గా వాళ్ళు తమ యొక్క అధికారాన్ని, తమ యొక్క పరిపాలనను పంజాబ్లో ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఇది బందా బహదూర్ కాలంలో. ఆ విధంగా బందా బహదూర్ 8 సంవత్సరాలు మొఘలుల యొక్క దాడులను ఎదుర్కొంటూ పరిపాలిస్తూ మొఘల్ స్టేట్ పంజాబ్ను బాగా బలమైన స్టేట్గా బాగా రూపొందించాడు. బందా బహదూర్ రాజకీయ శక్తిగా ఎమర్జ్ కావటం మొదలైంది బందా బహదూర్. దాని తర్వాత బందా బహదూర్ 8 సంవత్సరాల తర్వాత మొఘల్ రాజులు బందా బహదూర్ను బంధించి అతన్ని ఉరిదీశారు. ఉరి శిక్ష దాన్ని అతన్ని చంపివేయడం జరిగింది, ఉరి శిక్ష చేయడం జరిగింది. కానీ చేసిన తర్వాత ఈ మొఘల్ ఈ సిక్ సర్దార్ను, సిక్ ఫాలోవర్స్ను, గురునానక్ ఫాలోవర్స్ను, ఏదైతే సపరేట్ ఫాలోవర్స్గా ఎమర్జ్ అయినటువంటి వాళ్ళని అందరినీ అణిచివేయాలని చెప్పి మొఘల్ రాజులు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సర్దార్లు కానీ మొఘల్ పరిపాలన, ఈ యొక్క సిక్కు ప్రాంతాలను పరిపాలించేటువంటి యొక్క సర్దార్లు ఇండిపెండెంట్ సర్దార్లుగా తమ యొక్క ప్రాంతాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ మొఘల్ అధికారానికి లొంగబడలేదు. ఆ విధంగా వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ మిసైల్స్, ఒక ప్రాంతాధిపతులుగా, సర్దారులుగా, ఒక ఆర్గనైజేషన్గా, అంటే ప్రాంతాల ఆర్గనైజేషన్, ఒక్కొక్క ప్రాంత ఆర్గనైజేషన్ మీద ఒక అధిపతి, ఒక సర్దారు ఉంటాడు. వాళ్ళందరూ మరి కామన్గా ఏది బైశాఖీ ఫెస్టివల్ అని దివాళీ ఫెస్టివల్ అప్పటికి అందరూ కూడి కామన్గా మొఘల్ వ్యతిరేకంగా అందరూ ఉమ్మడిగా
ఉమ్మడిగా కలిసి పోరాటం చేసేవాళ్ళు. ఎవరు? సర్దార్లు. ఖాల్సా ఆర్గనైజేషన్ అనేవాళ్ళు ఈ చీఫ్స్. ఇది ఈ సిక్ సర్దార్లు స్వతంత్ర ప్రాంతాలు స్వతంత్ర పాలించినప్పటికీ మరి మొఘల్ యొక్క దాడులను ఎదుర్కొనేటప్పుడు అందరూ ఉమ్మడిగా సమావేశమై ఒక చీఫ్ని ఎన్నుకొని వాళ్ళ యొక్క లీడ్ దాని ఒక వాళ్ళ మూకుమ్మడిగా నడిపించడానికి ఒక చీఫ్ని ఎన్నుకునే వాళ్ళు. ఆ విధంగా మిస్సెల్స్ ప్రాంతాలు ఒక సర్దారు కింద ఇండిపెండెంట్గా ఉంటాయి. కానీ మరి అవతలి శత్రువు వచ్చేటప్పుడు మాత్రం మొఘల్ లాంటి శత్రువు, సిక్కులు నడచాలని శత్రువులు వచ్చే మొఘల్ సైన్యానికి ధీటుగా మరి అందరు కూడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మొఘల్ సైన్యాన్ని లొంగిపోకుండా గెరిల్లా యుద్ధం మొదలుపెట్టారు. ఇది మరతా చీఫ్స్, మరతా సర్దార్లు, ప్రాంతాల అధిపతులు, మిసైల్స్ ప్రాంతీయ చీఫ్స్. సో ఆ విధంగా మరి ఈ యొక్క ఫెడరేషన్ ఆఫ్ ది సిక్స్ యొక్క సమాఖ్య కొంతకాలం కొనసాగిన తర్వాత మరి రంజిత్ సింగ్ అనే అతను పంజాబ్లో రంజిత్ సింగ్ ఒక ప్రాంత మిసైల్స్, ఒక ప్రాంతీయ పదుడు ప్రాంతాన్ని పరిపాలించే అతను బాగా బలంగా ఎమర్జ్ అయి మిగతా ప్రాంతాలన్నిటిని కూడా నెమ్మదిగా తన ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు. ఆ విధంగా 1715, ఆ తర్వాత 1765 అండర్ రంజిత్ సింగ్ అంటే 18th and 19th సెంచరీలో పంజాబ్ స్టేట్ అనేది ఇండిపెండెంట్ మొనార్కిజం రాజ్యం మొనార్కీ రాజ్యం అంటే రాజుగా ఏది ఈ సిక్ ఈ యొక్క రంజిత్ సింగ్ 12 ఏళ్లలో ఒక సర్దార్గా, ఒక ప్రాంత సర్దార్గా ఎమర్జ్ అయినటువంటి ఒక సర్దార్ రంజిత్ సింగ్ మొత్తం ప్రాంతాలన్నింటినీ ఏకం చేసి తమ ఆధిపత్యంలోకి తీసుకొచ్చి పంజాబ్ స్టేట్ను పెద్ద స్టేట్గా విస్తరింపజేశాడు. ఆ విధంగా పంజాబ్, లాహోరు, ముల్తాను మరి ఈ సిక్కు సర్దారులనే తన ఆధీనంలో తీసుకురావడం కాకుండా మొఘల్, ఆఫ్ఘన్ సర్దారులను కూడా తన ఆధీనంలో తీసుకొచ్చి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, లాహోర్, ముల్తాన్ మరి జీలం, చినాబ్, రావి, బియాస్, ఈ సట్లేజ్ ఈ ప్రాంతాలన్నీ ఆ ప్రాంతాధిపతులందరినీ కూడా తమ ఆధీనంలో తీసుకొచ్చుకున్నాడు రంజిత్ సింగ్. ఆ విధంగా ఇండిపెండెంట్ బలమైన స్టేట్ మొఘళ్ళు ఎంత ఆక్రమించుకుందాము అని ప్రయత్నం చేసినా ఇంకా రెట్టింపుతోటి అది స్వతంత్ర రాజ్యంగా, బలమైన స్వతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఆ విధంగా పంజాబ్ అండర్ రంజిత్ సింగ్ పెద్ద బలమైన సిక్ స్టేట్గా, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పశ్చిమ వాయువ్య ప్రాంతంలో బలమైన సిక్ స్టేట్గా ఎమర్జ్ అయింది. బలమైన సిక్ స్టేట్గా రంజిత్ సింగ్ కాలంలో 19వ శతాబ్దంలో బలమైన స్టేట్గా ఎమర్జ్ అయ్యి అందరు సర్దారులను తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నాడు పరిపాలన అంతా. అయినప్పటికీ మరి ఈస్ట్ ఇండియా కంపెనీ విజృంభణ, ఈస్ట్ ఇండియా కంపెనీ మిగతా వాళ్ళ అన్నిటినీ ఆక్రమించుకొని మిగతా వాళ్ళందరినీ సబార్డినేట్స్గా చేసుకొని తర్వాత అట్ లాస్ట్ మరి పంజాబ్ సిక్ స్టేట్ మీద పడ్డారు. మరతాసులు వీళ్ళందరూ మిగతా నిజాం నవాబ్, మరతాసు, ఈ హైదర్ అలీ వీళ్ళందరూ పోయిన తర్వాత 19వ శతాబ్దంలో సిక్ స్టేట్ను మరి తమ ఆధీనంలోకి తీసుకురావాలని చెప్పి ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎన్నో యుద్ధాలు చేసింది. అయినప్పటికీ ఈ యొక్క పంజాబ్ సిక్ స్టేటు అనేది ఇండిపెండెంట్ స్టేటు కొంత కాలం చాలా కంటిన్యూ అయ్యింది. ఆ విధంగా నెమ్మదిగా
ఈ ఇండిపెండెంట్ స్టేట్ అనేటువంటి పంజాబ్ సిక్ స్టేట్ బలమైన రాజ్యం ఎమర్జై ఆ ఎమర్జైన స్టేట్ నెమ్మదిగా ఈ అన్నిటిని ఆక్రమించుకున్న తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పంజాబ్ సిక్ స్టేటును తన ఆధీనం, తన వార్స్ తోటి, డిప్లొమసీ తోటి సిక్కును ఓడించి తమ యొక్క ఆ పరిపాలనలోకి పంజాబ్ను సిక్ స్టేట్ని ఎలిమినేట్ చేసి రంజిత్ సింగ్ని ఎలిమినేట్ తమ ఆధీనంలోకి తీసుకొచ్చుకున్నారు. ఇది ఎంతో 200 సంవత్సరాలు సిక్కు పరిపాలన ప్రాంత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో సిక్కు పరిపాలన, సిక్ సర్దార్ల పరిపాలన కొనసాగింది. ఆ తర్వాత 200 సంవత్సరాల తర్వాత నెమ్మదిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క సర్దార్ల పరిపాలన అంతం చేసి పంజాబ్ను తమ ఏలుబడిలోకి తీసుకొచ్చుకున్నారు. ఇది పంజాబ్ యొక్క పరిపాలన, సిక్ స్టేట్ అండర్ రంజిత్ సింగ్. మరి ఆ విధంగా 3 ప్రాంతీయ రాజ్యాలు, ఇది ఒకటి మైసూర్ స్టేట్ బలమైన స్టేట్ ఎమర్జ్ అయింది అండర్ ది మొట్టమొదట వడయార్ రాజుల కాలంలో ఉత్పన్నమైనటువంటి స్టేట్. విజయనగర సామ్రాజ్యుల సామంతులుగా రాజ్యంగా ఉన్నటువంటి యొక్క స్టేట్ వడయార్ రాజుల కింది నుంచి అది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది పవర్ హైదర్ అలీకి టిప్పు మధ్యవర్తులు లేని పరిపాలన స్థాపించగలిగారు టిప్పు సుల్తాన్. అది ఈ యొక్క మైసూర్ స్టేట్ యొక్క పరిపాలన. మధ్యవర్తులు లేకుండా మొత్తం ప్రభుత్వాధిపతి ఆధీనంలో పరిపాలన తీసుకురాలేదు టిప్పు సుల్తాన్. అది మోడర్న్ స్టేట్గా ఎమర్జ్ అయింది. మోడర్న్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అంతా రీవాంప్ చేయగలిగిండు. కానీ అప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ నేటివ్ రాజుల యొక్క ఐక్యమత్యం లేకపోవడంతో ఇంగ్లీష్ డిప్లొమసీలో అందరూ పడిపోయి ఈ బలమైన మైసూర్ స్టేట్ను మిగతా మైసూర్ శత్రువులైనటువంటి వాళ్ళ తోటి చేతులు కలిపినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ మైసూర్ స్టేట్ను అంతం చేయగలిగినారు. అది మైసూరు పరిపాలన. తర్వాత హైదరాబాద్ నవాబ్ మొఘల్ వారసత్వం. ఇది మొఘల్ వారసత్వంలో వచ్చినటువంటి మైసూర్, హైదరాబాద్ మొఘల్ సక్సెషన్ స్టేట్ అంటారు. కానీ తన సొంతంగా పరిపాలన మొదలుపెట్టాడు. ఇది కొంత మొఘల్ సిస్టమ్ లాంటి ఇంటర్మీడియట్ మధ్యవర్తులు ఉన్నారు. ఫ్యూడల్ జమీందారులు, పెస్కూస్ చేసే చెల్లించేటువంటి వాళ్ళు మధ్యవర్తులు, లోకల్ చీఫ్స్ బలంగా ఉండి, లోకల్ హిందూ సంస్థానాలు కూడా ఉండి, మరి ఫ్యూడల్ సిస్టమ్ లాంటి పరిపాలన కొనసాగింది. మరి ఇది మరి సర్వే అండ్ సెటిల్మెంట్ ఇవన్నీ మోడర్న్ పీరియడ్లో జరిగినప్పటికీ ఈ ఫ్యూడల్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్మీడియట్రీస్ మధ్యవర్తులు ఈ హైదరాబాద్ స్టేట్లో ఉన్నారు. వకీల్స్ అని జమీందారులు, జాగీర్దారులు, సంస్థానాధీశులు మధ్యవర్తుల యొక్క ఆధీనంలో ఉంది. ఇది హైదరాబాద్ పరిపాలన. ఆ తర్వాత వచ్చినటువంటిది ఏంటి అంటే పంజాబ్ సిక్ స్టేట్. సిక్కు గురువులు, మొఘళ్ళకు సిక్కు గురువులకు మధ్య ఏర్పడినటువంటి తగాదాల వల్ల నెమ్మదిగా పంజాబ్లో సిక్ అంటే ఫాలోవర్స్ ఆఫ్ ది గురు నానక్ వాళ్ళందరూ కూడా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఎమర్జ్ అయి మొఘళ్ళకు వీళ్ళకు జరిగిన యుద్ధాలలో అది పంజాబ్ సిక్ స్టేట్ బలమైన సిక్ స్టేట్గా ఆవిర్భవించింది. మొఘల్ అధికారాన్ని ధిక్కరిస్తూ రంజిత్ సింగ్ కాలంలో బాగా ఇండిపెండెంట్ స్టేట్గా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో పెద్ద బలమైన సిక్కు సామ్రాజ్యం, పెద్ద రాజ్యం ఏర్పడింది. అది రీజనల్ కింగ్డమ్స్, ప్రాంతీయ రాజ్యాలు. 3 రాజ్యాలు, ప్రాంతీయ రాజ్యాల గురించి మనం ఈరోజు ఈ పాఠంలో మరి ఇది మైసూర్ స్టేటును, హైదరాబాదు సిక్ స్టేటును, పంజాబ్ సిక్ స్టేటును గురించి మనం ఈ పాఠంలో మనం డిస్కస్ చేస్తున్నాం.